ఇరాన్ ఇక యురేనియం శుద్ధి చేయలేదు, నెతన్యాహు మాట. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు తీవ్రమయ్యాయి. తాము జరిపిన దాడులతో ఇరాన్ భారీగా నష్టం వాటిల్లిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నాడు. యురేనియం శుద్ధి చేయడం, బాలిస్టిక్ క్షిపణులు తయారు చేసే సామర్థ్యం ఇక ఆ దేశానికి లేదు అన్నాడు. 3 లక్ష్యాలు సాధించేందుకు ఇరాన్పై సైనిక చర్య చేపట్టాడు నెతన్యాహు. ఇరాన్ నుంచి అణుముప్పును తొలగించడం, దాని సైనిక సామర్థ్యాలను అణగదొక్కడంతో పాటు ఆ దేశ ప్రజలకు స్వేచ్ఛ కలిగించడం తమ యొక్క ఆపరేషన్ యొక్క ఉద్దేశం అన్నాడు. తమ దాడులతో ఇరాన్ సామర్థ్యాలకు భారీగా నష్టం చేకూర్చామని, క్షిపణి నిల్వలు, వాటి ఉత్పత్తి పరిశ్రమలను దెబ్బకొట్టామన్నాడు.